పని నాలో శీఘ్రముగా సంపూర్తి చేయుటకు తండ్రి సమర్పింతున్. నీ సింహాసనములో రాజదండముతో ఏలుబడి చేయుట ఎంత ఆనందం. ఆ సౌందర్య సియోనులో నేనెప్పుడు చేరేదను. సంతోషంతో యేసు ప్రభు సేవింతును నిత్యానిత్యం. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు శుభములు తెలియజేయుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను పాడి దేవుని స్తుతించాలని ఆశపడుతున్న పాట ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1వ వాక్యము నుండి 5 వాక్యముల వరకు వ్రాయబడి ఉన్న ఆ సియోను పర్వతము మీద గొర్రెపిల్లతో కూడా దేవుణ్ణి స్తుతించే వారి జీవితాలలో ఏ అనుభవాలు ఉండి ఉన్నాయో ఆ 144,000 మంది కొరకు వ్రాయబడిన భాగమును దేవుని సన్నిధిలో పాటగా పాడి దేవుణ్ణి స్తుతించాలని ఆశపడుతున్నాను. అక్కడ వ్రాయబడిన వారు ఎవరో కాదు, ఆ గుంపులో నీవు నేను కూడా ఉండాలని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రణాళిక చొప్పున మనలను ఏర్పరచుకొని ఉన్నాడు. సంకీర్తనలు 132వ అధ్యాయము 13వ చరణంలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకుని ఉన్నాడు. ఆమెన్. నా జీవితంలో నాకు ఎంతో ఇష్టమైన పాట. ఈ పాట ఇప్పుడు కూడా నా జీవితంలో నెరవేర్చబడాలని నేను కోరుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న మనము ఈ లోకయాత్రను ముగించుకొని మనము ఎంత త్వరగా ఆ యేసయ్య చెంతకు చేరుకోవాలి అని ఆశపడుతూ ఈ పాటను ఎల్లప్పుడూ కూడా నా జీవితంలో స్మరించుకుంటూ ఉంటాను. మనము మనుషులలో నుండి భూలోకములో నుండి ఆయన రక్తం ఇచ్చి కొనబడిన వారము, ప్రథమ ఫలముగా దేవునికి అర్పించబడాలని ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు మనందరము కూడా ఈ మట్టి ఘటము మహాఘటముగా మార్చబడినదై ఆయనను కలుసుకోవాలని ఎంతో ఆశపడుతూ, ఇదిగో ఈ పాట నీ జీవితంలో కూడా దైవ కార్యము జరిగించాలని ఎల్లప్పుడూ ఎప్పుడు నేను దేవుణ్ణి కలుసుకుంటానా, ఎప్పుడు ఆయన మధ్యాకాశంలోనికి వస్తారా, ఈ మట్టి ఘటము ఎప్పుడు మహిమా ఘటముగా మార్చబడతాదా, ఎప్పుడు నేను పెండ్లి కుమార్తెగా వధువు సంఘముగా మార్చబడి కనురెప్ప పాటలో నా యేసయ్యను కలుసుకుంటానా అని ఎల్లప్పుడూ కూడా అదే మనసుతో ఈ భూమి మీద జీవించాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఇదిగో ఆయన అతి త్వరలో రాబోచుండగా మన ప్రాణాత్మ శరీరములు పరిశుద్ధపరచబడి నిందారహితముగా ఆయన సింహాసనములో మనము కూడా రాజదండముతో ఏలుబడి చేయి నిమిత్తము కొనుపోబడదుము గాక. ఇట్టి గొప్ప అనుభవాలలో అంటే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయములో ఉన్న ఆ అనుభవాలన్నీ కూడా నీ దేహమందు నా దేహమందు జరిగించిన వారమై ఒక దినము
దేవుని సంకల్పము యావత్తు మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా మనమందరము సిద్ధపడి ఆయన కొరకు ఎదురు చూచుదుముగాక. ఆమెన్. ఉత్తర దిక్కునున్న సియోన్ పర్వతము సర్వభూమికి సంతోషకరము. ఉత్తర దిక్కునున్న సియోన్ పర్వతము సర్వభూమికి సంతోషకరము. సర్వోన్నతుడైన దేవుడే దానిలో బహుకీర్తనీయుడై ఉన్నాడుగా. సర్వోన్నతుడైన దేవుడే దానిలో బహుకీర్తనీయుడై ఉన్నాడుగా. ఆ సౌందర్య సియోనులో నేనెప్పుడు చేరేదను. ఆ సౌందర్య సియోనులో నేనెప్పుడు చేరేదను. సంతోషంతో యేసు ప్రభున్ సేవింతును నిత్యానిత్యం. సంతోషంతో యేసు ప్రభున్ సేవింతును నిత్యానిత్యం. సియోన్ పర్వతం మీద గొర్రె పిల్లతోనూ 144,000 మందిలోనే. సియోన్ పర్వతం మీద గొర్రె పిల్లతోనూ 144,000 మందిలోనే. తండ్రి కుమార నామం నొసట ధరించి నిలిచే ధన్యత ఎంత ఆనందం. తండ్రి కుమార నామం నొసట ధరించి నిలిచే ధన్యత ఎంత ఆనందం. ఆ సౌందర్య సియోనులో నేనెప్పుడు చేరేదను. ఆ సౌందర్య సియోనులో నేనెప్పుడు చేరేదను. సంతోషంతో యేసు ప్రభున్ సేవింతును నిత్యానిత్యం. సంతోషంతో యేసు ప్రభున్ సేవింతును నిత్యానిత్యం. మనుష్యులలో నుండి భూలోకము నుండి కొనబడితి నేను ప్రథమ ఫలముగా. మనుష్యులలో నుండి భూలోకము నుండి కొనబడితి నేను ప్రథమ ఫలముగా. ఎవరు నేర్చుకొన జాలని గీతమున్ మాధుర్యముగా పాడా విమోచించేన్. ఎవరు నేర్చుకొన జాలని గీతమున్ మాధుర్యముగా పాడా విమోచించెన్. ఆ సౌందర్య సియోనులో నేనెప్పుడు చేరేదను. ఆ సౌందర్య సియోనులో నేనెప్పుడు చేరేదను. సంతోషంతో యేసు ప్రభున్ సేవింతును నిత్యా
నిత్యానిత్యం సంతోషంతో యేసు ప్రభున్ సేవింతును నిత్యానిత్యం. కన్యత్వమును నేను కాపాడుకొనుచు గొర్రె పిల్లను ఇహ వెంబడించెదను. కన్యత్వమును నేను కాపాడుకొనుచు గొర్రె పిల్లను ఇహ వెంబడించెదను. ఏ అబద్ధము లేని అనింద్యునిగానే నిత్య తండ్రి ముఖం దర్శించేదన్. ఏ అబద్ధము లేని అనింద్యునిగానే నిత్య తండ్రి ముఖం దర్శించేదన్. ఆ సౌందర్య సియోనులో నేనెప్పుడు చేరేదను. ఆ సౌందర్య సియోనులో నేనెప్పుడు చేరేదను. సంతోషంతో యేసు ప్రభున్ సేవింతును నిత్యానిత్యం. సంతోషంతో యేసు ప్రభున్ సేవింతును నిత్యానిత్యం. మహిమ సియోన్ పని నాలో శీఘ్రముగా సంపూర్తి చేయుటకు తండ్రి సమర్పింతున్. మహిమ సియోన్ పని నాలో శీఘ్రముగా సంపూర్తి చేయుటకు తండ్రి సమర్పింతున్. నీ సింహాసనములో రాజదండముతో ఏలుబడి చేయుట ఎంత ఆనందం. నీ సింహాసనములో రాజదండముతో ఏలుబడి చేయుట ఎంత ఆనందం. ఆ సౌందర్య సియోనులో నేనెప్పుడు చేరేదను. ఆ సౌందర్య సియోనులో నేనెప్పుడు చేరేదను. సంతోషంతో యేసు ప్రభున్ సేవింతును నిత్యానిత్యం. సంతోషంతో యేసు ప్రభున్ సేవింతును నిత్యానిత్యం. ఉత్తర దిక్కునున్న సియోన్ పర్వతము సర్వభూమికి సంతోషకరము. ఉత్తర దిక్కునున్న సియోన్ పర్వతము సర్వభూమికి సంతోషకరము. సర్వోన్నతుడైన దేవుడే దానిలో బహుకీర్తనీయుడై ఉన్నాడుగా. సౌందర్య సియోనులో నేనెప్పుడు చేరేదను. ఆ సౌందర్య సియోనులో నేనెప్పుడు చేరేదను. సంతోషంతో యేసు ప్రభున్ సేవింతును నిత్యానిత్యం. సంతోషంతో యేసు ప్రభున్ సేవింతును నిత్యానిత్యం.